వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. ఈరోజు ముఖ్యాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.54 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయంలోకి 3,54,000 క్యూసెక్కుల నీరు వరద ప్రవాహం చేరుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 1,03,000 క్యూసెక్కుల నీరు మొత్తం శ్రీశైలం జలాశయానికి 3,54,000 క్యూసెక్కుల నీరు చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలంకు చేరుతుంది. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 118 టీఎంసీల నీరు ఉంది. తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు. వరద ప్రవాహం భారీగా పెరగడంతో గంటకు శ్రీశైలం జలాశయం నీటిమట్టం పెరుగుతుందని, దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే విధంగా వరద ప్రవాహం కొనసాగితే 2 రోజుల్లో శ్రీశైలం గేట్లు తెచ్చుకొనున్నాయి. ఇక నాగార్జునసాగర్ జలాశయంలో 590 అడుగుల నీటి సామర్థ్యంకు గాను ప్రస్తుతం 507.80 అడుగుల మేర నీరు ఉంది. 52,559 క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయంలోకి చేరుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి వరద ప్రవాహం పెరిగితే త్వరలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో ఉంది. ప్రాజెక్టులకు ఎగువ నుండి భారీ వరద నీరు రావడంతోటి ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా జలకలను సంతరించుకోనుంది. శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల వల్ల నది ఉప్పొంగుతుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద చేరుతుంది.